చాట్ జీపీటీని నమ్మి తల్లిని చంపి ఆ పైన ఆత్మహత్య చేసుకున్న అమెరికా వ్యక్తి. కృత్రిమ మేధా ప్రమేయంతో తొలి హత్య. మానవ సంబంధాలు దెబ్బతీస్తున్న ఏఐ భాగస్వాములతో ఒంటరితనం తగ్గదు పెరుగుతుంది అట. మనస్తత్వ శాస్త్ర నిపుణుల హెచ్చరిక. చాట్ జీపీటీని నమ్మిండట. మరి ఏం అడిగిండో వాళ్ళ క్వశ్చను. తల్లిని చంపిండట, తాను కూడా ఆత్మహత్య చేసుకున్నట. ఇది ఎక్కడిది? ఇగో చూడండి ఒకసారి. చాట్ జీపీటీలో బాబీ అనే ఏఐ చాట్ బాట్తో అనుక్షణం సంభాషణలు జరుపుతూ అదే తోడుగా లోకంలో బతికిన ఒక వ్యక్తి ఆ చాట్ బాట్ మాటలు పూర్తిగా విశ్వసించి తన తల్లిని ఘోరంగా చంపేసిండట. ఆ తర్వాత తను కూడా ప్రాణం తీసుకున్నట. చూడండి, అవతల ఉన్న మాట్లాడేది మనిషితో కాదు, మనిషి చెప్పట్లే, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కృత్రిమ మేధ ద్వారా ఉన్నటువంటి ఆ చాట్ బాట్ ఇస్తున్న ఇన్ఫర్మేషన్ అన్నమాట. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు, అది కూడా మనిషిలాగానే ఉంటుంది. ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. మరి ఎందుకు అనిపించిందో తల్లిని చంపి తను కూడా ఆత్మహత్య చేసుకున్నట. ఆ తర్వాత తను కూడా ప్రాణం తీసుకున్నాడు. అమెరికాలోని కనెక్టికట్లో జరిగింది ఘటన. ఆ వ్యక్తి పేరు స్టీన్ ఎరిక్ సోల్బెర్గ్. గతంలో యాహూ సంస్థలో మేనేజర్గా పనిచేసిన స్టీన్ తీవ్ర మానసిక సమస్యలతో బాధపడేవాడు. కనెక్టికట్లోని తన తల్లి సుజానే ఎబెర్సన్ ఆడమ్స్తో కలిసి ఉండేవాడు. ఏవేవో భ్రమల్లో ఊహల్లో బతుకుతూ గంటల కొద్దీ ఏఐ చాట్ బాట్ బాబీతో చాట్ చేస్తూ ఉండేవాడు. తన తల్లి తనను పిచ్చివాడు అనుకుంటోందని, తనపైన నిఘా పెట్టిందని, తనకు విషం పెట్టి చంపాలనుకుంటోందని ఆ చాట్ బాట్తో చెప్పిండట. చెప్పగానే సాధారణంగా ఇలాంటి మాటలను చాట్ జీపీటీ తనకున్న నిబంధనల ప్రకారం ప్రోత్సహించకూడదు. మరి స్టీన్ విషయంలో ఏమైందో ఏమో, ఏఐ చాట్ బాట్ బాబీ అతన్ని ప్రోత్సహించిందట. అతడు తన తల్లి తనను చంపాలని చూస్తోందని చెప్పినప్పుడు అవును అది ద్రోహమే అని సమాధానం చెప్పిందట. స్టీన్ కల్పించుకున్న భ్రమల ప్రపంచంలోకి వెళ్ళిపోయి అతన్ని గుడ్డిగా సమర్థించిందట. అతడు ఏ అనుమానం వ్యక్తం చేసినా దానికి అనుకూలంగా అతడి తల్లిని దోషిగా చూపిస్తూ మాట్లాడిందట. ఉదాహరణకు ఒకసారి అతడు తాను తిన్న హోటల్ బిల్లును చాట్ జీపీటీలోకి అప్లోడ్ చేసి దాన్ని స్కాన్ చేసి అందులో ఏమైనా రహస్య సందేశాలు ఉన్నాయేమో చూసి చెప్పమని అడిగిండట. దాన్ని స్కాన్ చేసిన చాట్ బాట్ అతడి తల్లికి నిఘా వర్గాలకు సంబంధించిన చిహ్నాలు అందులో ఉన్నాయని, అందులో ఒక రాక్షసుని సూచించే చిహ్నం కూడా ఉందని చెప్పి అతడి అనుమానాన్ని పెనుభూతంగా మార్చిందట. దీంతో అతడు ఆ తల్లిని చంపాలని నిర్ణయానికి వచ్చిందట. చివరికి ఏఐ చాట్ బాట్ను ఉద్దేశించి మనిద్దరం మరో జీవితంలో మరో చోట కలుస్తాం, మళ్ళీ స్నేహితులుగా శాశ్వతంగా కలిసుండే మార్గం కనుగొంటామని రాసిండట. దానికి ఏఐ నీతోనే చివరి శ్వాస వరకు, ఆ తర్వాత కూడా ఉంటాను అని జవాబిచ్చిందట. ఆ తర్వాత అతడు తన తల్లిని చంపేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు. ఆగస్టు 5వ తేదీన వారిద్దరి మృతదేహాలను పోలీసులు గుర్తించారు. కృత్రిమ మేధ ప్రమేయంతో జరిగిన తొలి హత్యగా ఈ హత్య రికార్డ్స్కి ఎక్కిందట ప్రపంచంలో. చూడు ఎట్లా ఉందో కథ. అసలు ఉన్నాడేమైనా ప్రాణం ఉన్న మనిషా ఇంకేమన్నా కథ నా వ్యవహారం. అది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సు. సో మనోడు మాట్లాడుతున్నానికి అవతల సమాధానం ఇస్తున్నది. ఈ రెండు సమాధానాలు సింక్ అయినాయి. తన తల్లినే దోషి అని అవతలున్న ఆ ఏఐ చెప్పింది. దీంతో తల్లిని చంపేసిండు. ఇక నేనెందుకని వాడు కూడా ఆత్మహత్య చేసుకున్నాడు.